భక్తి యోగ సారం ఒక్కటే పార్థ. మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తుండాలి. అలాగే సత్వగుణమనే సంపదను పదిలంగా దాచుకోవాలి. సత్వగుణ సంపద అని దేనిని అంటారు మాధవ? అహింస, సత్యం, క్రోధస్త్యాగ, శాంతి, పైశునం, దయా, భూతేష్వలోలత్వ, మార్ధవం, హ్రీరచాపలం, తేజ, క్షమాధృతి, అనిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అకారణంగా సదా స్వార్థం కోసం హింసను చేయడం అధర్మం పార్థ. వాస్తవానికి అహింసయే పరమధర్మము. అహింసతో పాటు సత్యం, క్రోధం వహించకుండడం, త్యాగం, మనశ్శాంతి, నిందించకుండడం, దయాభావం, సుఖానికి ఆకర్షితుడు కాకుండడం, అకారణంగా ఏ కార్యము చేయకుండడం, తేజం, క్షమ, ధైర్యం, శరీర శుభ్రత, ధర్మానికి ద్రోహం చేయకుండడం, అహంకారం లేకుండా ఉండడం, ఈ గుణాలన్నింటినీ సత్వగుణ సంపద లేక దైవీక సంపదలని అంటారు. వీటి వలననే మనిషి పరమాత్మను అంటే నన్ను భక్తితో కొలుస్తాడు. తన జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు, ధర్మ సంస్థాపన చేయగలడు, అలాగే కర్మఫలానికై ఆశను త్యాగం చేసి జీవిస్తాడు. వానికి నేను నిస్సందేహంగా ఈ జన్మలో ఆనందాన్ని అందిస్తాను, మరణించిన పిమ్మట వానిని నాలో ఐక్యం చేసుకుంటాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. మీ వాస్తవ స్వరూపాన్ని నాకు దర్శించాలని ఉంది మాధవ. తమరి శక్తి, తమ జ్ఞానం, తేజం, ఐశ్వర్యంతో కూడిన పరమాత్మ స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించాలని ఉంది మాధవ. ఆద్యంతాలు లేని మీ స్వరూపాన్ని నాకు దర్శనమివ్వండి మాధవ. నా మనస్సులోని సందేహాలన్నింటినీ తొలగించండి. మీ దర్శనమివ్వండి మాధవ. దర్శించు పార్థ.